నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ధూల్పేటలో గుడుంబా నిర్మూలించడంలో మహిళా శక్తి ఎంతో కృషి చేస్తుందని ధూల్పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజురెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ధూల్పేట స్త్రీలే శక్తి నారీ హే శక్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ధూల్పేటలోని మహిళలకు ఫ్యాషన్ షో, ర్యాప్ వాక్, ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు, పెయింటింగ్, మేకప్, క్విజ్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలకు ధూల్పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సంఘాల నేతలతో కలిసి మహిళలకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అంజురెడ్డి మాట్లాడుతూ ధూల్పేట అంటే గుడుంబాపైనే ఆధారపడి బ్రతుకుతారు అనే అపోహను తొలగించడంలో మహిళలు నైపుణ్యం పొందిన పలు వృత్తి రంగాల్లో రాణిస్తూ గుడుంబా నిర్మూలనకు మహిళా శక్తి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తారీఖు రేపటి రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ధూల్పేట, రహీంపుర ఏరియాలోని ఈ ఫంక్షన్ హాల్లో నారీ శక్తి ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి భారీగా ధూల్పేట మహిళలు హాజరు కావడం జరిగింది. ఆ మహిళలకి వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ధూల్పేట లాంటి ప్రాంతాల్లో జరగడం నిజంగా విశేషమైందనే చెప్పాలి. ధూల్పేట అంటే బయట ప్రపంచానికి ఏదైతే ఒక చెడు అభిప్రాయం ఉంటుందో అది తప్పు. ధూల్పేట మహిళలు చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళు చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎవరికి కూడా తక్కువ కాకుండా వాళ్ళు ఆలోచిస్తూ ఇక్కడ మహిళలను ప్రోత్సహించే దానికోసం, మహిళా శక్తిని గుర్తించి వాళ్ళకి గౌరవించే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఇది ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు గుడంబ, తర్వాత గంజాయి ఇలాంటి నేరాలకే అలవాలంగా చెప్పుకోబడే ధూల్పేట ఏరియా ప్రస్తుతం ఇంత గొప్పగా మహిళా దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఈ ధూల్పేట ప్రజల యొక్క ప్రగతిశీల ఆలోచన, వాళ్ళ యొక్క దృక్పథంలో వచ్చిన మార్పుకి సూచకగా దీన్ని భావించవచ్చు. వాళ్ళు మా డిపార్ట్మెంట్ని ఇంత వెల్కమ్ చేసి మమ్మల్ని శత్రువులా చూడకుండా, ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇక్కడ కొంతమంది ఏదైతే ఇల్లీగల్ వృత్తి చేస్తున్నారో వాళ్ళని నష్టపరిచింది అనే దృష్టితో కాకుండా
వాళ్ళ వికాసానికి మా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తోడ్పడుతుంది అనే సూచకగా మమ్మల్ని దీనికి ఆహ్వానించడం నిజంగా అది మేము గౌరవంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ ధూళిపేట ప్రాంతము ఇక్కడి నుంచి ఇక రాబోయే రోజుల్లో ధూళిపేట ప్రాంతం అంటే గొప్ప గొప్ప వినాయక విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ రకరకాల సీజనల్ బిజినెస్లకి ఎంతో కళాత్మకంగా వినాయకుల్ని కానీ అమ్మవారి విగ్రహాలను కానీ తీర్చిదిద్దటంలో అదేవిధంగా ఇంకా రకరకాల వృత్తి విద్యా వ్యాపారాల్లో ధూళిపేట ప్రాంతం ముందుకి నడుస్తుంది. అదేవిధంగా సాధించాలని ఇక్కడ మహిళలకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు.